హై వ్యూవర్స్, ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ మార్కెట్లో ఓపెన్ ప్లాట్ సెగ్మెంట్లో చాలా మోసాలు జరుగుతున్నాయి. అదేవిధంగా నాన్ డెవలప్మెంట్ ఏరియాలలో ఓపెన్ ప్లాట్స్ పర్మిషన్ తీసుకొస్తున్నారు. సో దాని గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం. రియల్ ఎస్టేట్ వెంచర్లో మరీ ముఖ్యంగా ఓపెన్ ప్లాట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మన అందరి మదిలో మెదిలే ప్రశ్న ఏంటంటే, చేతిలో డబ్బు ఉంది కానీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఇప్పుడు పెట్టే టైమా కాదా, మరీ ముఖ్యంగా నేను అనుకున్న లొకేషన్ ఆ డెవలప్మెంట్ కరెక్టా కాదా అని చెక్ చేసుకోవాలి. ఇలాంటి ప్రశ్నలు ప్రతి ఇన్వెస్టర్కి కామన్గా వస్తూ ఉంటాయి. దానికి ఈ వీడియోలో చాలా చిన్నగా షార్ట్కట్లో క్లుప్తంగా వివరిస్తాను. ముందుగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి కమిటెడ్ లొకేషన్ అండ్ ఫేవరబుల్ డెవలపర్. అంటే మనం కొనే లొకేషన్లో అర్హత కలిగి ఉన్న డెవలపర్కి ఒక అంకిత భావం ఉండాలి. అప్పుడే మనకు ఒక సరి అయిన ప్రాపర్టీ మన చేతిలోకి వస్తుంది. మరొక విషయం చూసుకున్నట్టయితే, మనం మార్కెట్లో ఒక 5 రకాల ప్రాపర్టీస్ని చూస్తూ ఉంటాము. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి అన్కమిటెడ్ డెవలపర్ అండ్ అన్ఫేవరబుల్ లొకేషన్. అంటే మీరు ఎంచుకున్న ప్రదేశం వచ్చేసి ఫ్యూచర్ డెవలప్మెంట్కి ఏ మాత్రం కూడా డెవలప్మెంట్ లేని ప్రాంతాలు అన్నమాట. హైవేకి కానీ, సెడ్జ్కి కానీ, ఇన్ఫ్రాకి కానీ సంబంధం లేకుండా నాన్ డెవలప్మెంట్ ఉండే ఏరియాలలో వెంచర్లు వేస్తున్నారు. ఇక వీరు అందించే వెంచర్స్లలో వీరి అవగాహన రాహిత్యం వలన న్యాయపరమైన లీగల్ సమస్యలు ఉండవచ్చు. పర్మిషన్స్, గవర్నమెంట్ రెగ్యులేషన్స్ పాటించరు. ఫ్యూచర్లో నిర్మాణాలు కట్టాలన్నా, అమ్ముకోవాలన్నా ఫ్యూచర్లో ఇబ్బందులు చేపట్టాల్సిన పనులు ఉంటాయి.